హాయ్ అండి, ఇవాళ కాకరకాయ చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా. కాకరకాయలన్నీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సీడ్స్ తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత హాయ్ అండి, ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారము, 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక 1/2 స్పూను జీలకర్ర, వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను పెప్పర్ పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలంటే అల్లం పేస్ట్ అయినా వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. సారీ, ఒక 4 స్పూన్ల బియ్యం పిండి, 4 స్పూన్ల శనగపిండి, ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లవర్, కావలసినంత సాల్ట్, నేనైతే 1 స్పూను 1.5 స్పూన్, ఇది పెద్దది కదా స్పూన్, అందుకని అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. పెద్ద గిన్నెలు కలుపుకుంటాను, ఈ గిన్నె పట్టట్లేదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి, నేను మర్చిపోయాను. వేసుకొని కలుపుకోవాలి. ఇలా వచ్చేంతవరకు కలుపుకుంటే, నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. కలుపుకున్న తర్వాత నూనె వేడి చేసుకోవాలి. పక్క నుంచి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇలా నూనెలో వేసుకోవడం. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మీడియంలో పెట్టుకోండి, మంచిగా వేగుతాయి. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత ఇలా తిరగదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఇలా చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. చూడండి ఎంత బాగా వచ్చాయో, చక్కగా ఉన్నాయండి. కావాలంటే మీరు కూడా చేసుకుంటే తొందరగా, పెద్ద పని ఏం లేదండి, దీంతో తొందరగా అయిపోతుంది. మీరు కూడా చేసుకొని బాగుంటే ఏమైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ఉంటానండి, బాయ్.